ఇక బాల్కొండలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో వేల్పూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిజామాబాద్ లో కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు వేల్పూరులోని వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర బలగాల్ని మోహరించారు. వేల్పూరులో ఎక్కడికక్కడ పికెటింగ్స్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వేల్పూరు గాంధీ చౌరస్తాకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకి అందడం లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ పథకంపై అయినా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ప్రశాంత్ రెడ్డి సవాల్పై స్పందించిన కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి ఆయన సొంతూరు వేల్పూరులోనే చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు. లబ్ధిదారులతోనే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటూ ఇవాళ వేల్పూరులో కార్యక్రమానికి పిలుపునిచ్చారు మానాల. దాంతో ప్రశాంత్ రెడ్డి సొంతూరు వేల్పూరులో 163 సెక్షన్ విధించారు పోలీసులు. అదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిని నిజామాబాద్ లో గృహ నిర్బంధం చేశారు. అయితే తాను ఒక్కడిని అయినా వేల్పూరు వెళ్తానంటున్నారు మానాల మోహన్ రెడ్డి. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రస్తుతం వేల్పూర్లో పరిస్థితి గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దివాకర్ సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ప్రస్తుతం వేల్పూర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసుల కంట్రోల్లోనే ఉందా? అక్కడ ప్రస్తుతం యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా? సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ కార్యకర్తలంతా ఏమైనా ఉద్రిక్తత దారితీస్తున్నారా? ఇంకా వేల్పూర్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మనము మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తల మీద. గాంధీ చౌక్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఇంతకుముందే పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ప్రశాంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా తరలి వచ్చారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి తరలించారు. ప్రశాంత్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు చేరుకుంటున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది, చాలా మందికి అందటం లేదు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి వాదన. ఈ నేపథ్యంలోనే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందనటువంటి లబ్ధి ఎవరైతే ఉన్నారో అర్హులను తీసుకొని వాళ్ళంతా కూడా ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి తరలి రావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు లబ్ధిదారులు, సంక్షేమ పథకాలు ఇప్పటికే అందినటువంటి లబ్ధిదారులు అక్కడ గాంధీ చౌక్ తరలించి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇప్పటికే 163 సెక్షన్ అమలు అవుతుంది. ఇక్కడ పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం జరుగుతుంది. అసలు ఎందుకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది, ఏం చెప్తారు? గల్ఫ్ కార్మికులకు లబ్ధి చేకూరలేదని చెప్పి మొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు చేసిండ్రు. మరి గవర్నమెంట్ తొందరగా గల్ఫ్ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఏదైతే ఇస్తామన్నారో అది ఇవ్వాలి, టోల్ ఫ్రీ నంబర్ పెడతామన్నారు, ఆ నంబర్ పెట్టాలి, హెల్ప్ లైన్ నంబర్ పెట్టాలి అని చెప్పి చేసిన దానికి మానాల మోహన్ రెడ్డి గారు దానికి మేము 18 మందికి ఇచ్చినాము, వాళ్ళని తీసుకొస్తాము, పరిచయం చేస్తామని చెప్పి సవాల్ విసిరారు. దానికి కూడా మరి రానోళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా 15 మంది రానోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొస్తాం, మాట్లాడదామని ఇక్కడికి వచ్చినాం. శాంతియుతంగా చేద్దామని వచ్చినప్పుడు పోలీసు వారు వచ్చి ఏమన్నారంటే ఎవరిని వాళ్ళని రానియం, మిమ్మల్ని రానియం, మీరు సైలెంట్గా ఉండండి అంటే మేము సైలెంట్గా ఉన్నప్పటికీ అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ వారు రోడ్డు మీదకి రావడం, ఇంటి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము కూడా ఘర్షణకు దిగాల్సి వస్తున్నది. పోలీసు వాళ్ళు కేవలం అధికార పార్టీ కొమ్ము కాస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తూ పొద్దున 3 గంటల నుంచి ఇళ్లలో భార్య భర్తలకు గొడవలయ్యే విధంగా మమ్మల్ని అరెస్ట్ చేయడాలు, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడాలు చేస్తూ ఉన్నారు. ఈ మనం చూడొచ్చు, ప్లకార్డులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అర్హులు, మాకు గ్యాస్ సిలిండర్ అందని వాళ్ళము, రైతు బంధు రాని వాళ్ళము, రుణమాఫీ కాని వాళ్ళము అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఉదయం నుంచే వేల్పూర్లో ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా చెక్ పోస్టులు, పికెట్ పాయింట్లు నిర్వహించారు. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఇంటి వైపు వచ్చే మార్గాలన్నీ కూడా పోలీసు వలయంగా మారిపోయాయి. ఇక్కడికి ఎవరిని రాని అనేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వచ్చి ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెప్పండి, ఇక్కడ స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగినట్టు తెలుసు. తెలంగాణలో మొత్తం శాంతి భద్రతలు అడగంటినాయి. మా ఎమ్మెల్యే గారి నివాసం మీదకి కాంగ్రెస్ నాయకులు అహంకారపూరితంగా వచ్చి దాడులకు తెగబడుతున్నారు. వాళ్ళు వారం రోజుల ముందే హెచ్చరించి పేపర్ ప్రకటనలు ఇచ్చినా కానీ పోలీసులు వాళ్ళకే వత్తాసు వలుకుతూ మళ్ళీ మా ఎమ్మెల్యే గారి ఇంటికి మేము రక్షణగా ఉంటే, దయచేసి కెమెరామన్ గారు చూపించండి, మాకు ఇట్లా కాలి గాయాలు మొత్తం ఏళ్ళు పగిలేలా కొడుతూ, అంటే ఈ తెలంగాణలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. పాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
చూడవచ్చు మనము బీఆర్ఎస్ కార్యకర్త కాలికి లాఠీ చార్జ్ లో గాయమైన విజువల్స్ కూడా మనము చూడవచ్చు. ఇక్కడ ఇప్పుడే స్వల్ప లాఠీ చార్జ్ జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇరు వర్గాల సవాళ్లు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం ఇప్పటికీ కొనసాగుతుంది. టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మొత్తం మీద మరి కాసేపటి వరకు పోలీసులు ఇక్కడే మోహరించి ఉండే పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మళ్ళీ ఇక్కడికి ఒక్కసారిగా తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం అలర్ట్ గా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దివాకర్.